ఇప్పుడు రంగనాథ్ గారు నేను ఒకే బ్యాచ్. నేను డిఎస్పీ తీసుకోలేదు, దట్ వాజ్ ఎ బ్యాడ్ చాయిస్. నేను డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ అని ఒక నాన్ రెవెన్యూ డిప్యూటీ కలెక్టర్ తీసుకున్నాను. అందువల్ల ఐఏఎస్ అవ్వడం లేట్ అయిపోయింది. ఐ లాస్ట్ 15 ప్రెషస్ ఇయర్స్ ఇన్ మై లైఫ్. బట్ అక్కడ దేవుడు ఏం సపోర్ట్ చేశాడు, ఆ లేట్ని కవర్ చేస్తూ మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చేశాడు, మంచి మంచి అసైన్మెంట్లు ఇచ్చాడు. సో దట్ ఐ నెవర్ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ నాట్ గెటింగ్ ఇన్ టు డైరెక్ట్ ఐఏఎస్ at a very young age, or not getting promoted to IAS at the right time, or losing IPS at the very young age. ఇప్పుడు హైడ్రా కమిషనర్ గారితో ఎన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు? ఇప్పుడు హైడ్రా కమిషనర్ గారా నేను ఇలా చూసుకుంటే ఎవరు హూ ఈజ్ సుపీరియర్? ఆ లెక్కలు పోయాయి. ఇప్పుడు ప్రతి వాడు అవసరమే. కరోనా టైంలో యాగుని ఫైట్. కరోనా టైంలో ఎవరు అవసరం అయ్యారు? హైడ్రా రంగనాథ, నేనా, లేకపోతే చిరంజీవి గారా, పవన్ కళ్యాణ్ ఎవరు అవసరమయ్యారా? కరోనా టైంలో నీకు వ్యాక్సిన్ ఇవ్వగలిగిన వాడు అవసరమయ్యాడు. ఆక్సిజన్ సిలిండర్ టక్కని చచ్చిపోక ముందు ముక్కులో పెట్టేవాడు అవసరమయ్యాడు. సో అవసరం సమాజానికి అనేది పరిస్థితులు బట్టి మారుతూ ఉంటుంది, ఖచ్చితంగా మారుతూ ఉంటుంది. సో ఎవరు హూయిజ్? నేను ఐపీఎస్ మిస్ అయ్యాను, ఐఏఎస్ మిస్ అయ్యాను, లేట్గా JC2 అయ్యాను. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్? అదే ప్రధానమేం కాదు జీవితంలో. శానిటరీ వర్కర్ లేకపోయింటే కరోనా టైంలో ఏమయ్యేది జీవితం? ఒకసారి ఇమాజిన్ చేయండి. ఎవరు హూ ఈజ్ ఇంపార్టెంట్? మీరు డీప్ థాట్ అన్నారు కాబట్టి ఇప్పుడు ఎవరైతే నేను గొప్పని ముఖ్యమంత్రుల దగ్గర నుంచి కింద స్థాయి దాకా. సో అక్కడ మీకు రియలైజేషన్ వచ్చిందా? ఎవ్వడు శాశ్వతం కాదు. అంటే మేబీ మీరు అన్ని ఫెయిల్యూర్స్ చూశారు కాబట్టి మీకు మీరు ఏ స్థితికి ఆ స్థితి సమర్థించుకుంటూ వెళ్ళారు. ఇది శాశ్వతం కాదు అంటే బేసిక్గా ఇది పిల్లలందరూ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్రయత్నించడమే మన కర్తవ్యం, ఏ ఫీల్డ్ అయినా సరే. ఇప్పుడు ఏజ్ అంటారు, వాడు నిన్న ఎవడో చదివాను, KFC వాడు 65 ఏళ్ళకి క్లిక్ అయ్యాడు. అంతకుముందు అదమ్మి ఇదమ్మి KFC ఇప్పుడు సూపర్ హిట్. ఎట్ 65 ఈ గాట్ ఈ సక్సెస్. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అంటే అదే. బట్ ఆరోగ్యం కాపాడుకోండి. ఏజ్ చేసిన ఆరోగ్యంగా లేకపోతే ఏజ్ ఈజ్ జస్ట్ నెంబరే కాదు. సో ఇన్ని ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత మీరు ఒక సక్సెస్ఫుల్ కెరియర్ రన్ చేసుకుంటూ ఉన్న టైంలో అక్కడ నుంచి సీన్ కట్ చేస్తే మళ్ళీ సినిమా వాజ్ న్యూ టు యువర్ లైఫ్. కెరియర్ వాజ్ అగైన్ ఫ్రమ్ స్క్వేర్ వన్. యూ హ్యావ్ టు స్టార్ట్ జీరో. ఇక్కడ E=MC² కాదు, A+B² ఎప్పుడన్నా ట్రై చేశారా అవకాశాలు రావాలని ఎవరి దగ్గరికన్నా ఇలా అప్రోచ్ అవ్వడం, అక్కడ హ్యూమిలేషన్స్ తీసుకోవడం? బికాజ్ ఏదో ఇంటర్వ్యూలో మీరు చెప్పడం నేను చూశాను, అసలు ఏమాత్రం మొహమాటం లేకుండా నాకు వేషం కావాలి, చిత్ర విచిత్రంగా వెళ్ళిపోతూ ఉంటాను ప్రతి చిన్న ఆఫీసులు కూడా. మీరు అన్న ఎవల్యూషన్ అనే మాట నచ్చింది నాకు. థ్యాంక్ యూ. ఈ ఇంటర్వ్యూలో మనమేంటి, మన పరిస్థితి ఏంటి, మన ఇలా చూస్తున్నారేంటి అంటే నా పాయింట్ ఏంటంటే, ఒక పొద్దున 9 సెట్కి వెళ్ళిపోవాలి, మేకప్ వేసుకోవాలి, 8కే వెళ్ళిపోవాలి, సెట్ మేకప్ వేసుకోవాలి, కూర్చోవాలి. మధ్యాహ్నానికి మన షాట్ వస్తుందో రాత్రి షాట్ వస్తుందో తెలియదు, కానీ అక్కడ మనం వెళ్తున్నాం అంటే అందరూ చేతులు కట్టుకొని ఫైళ్లు పట్టుకొని ఇట్లా నుంచి టైం బౌండ్ ప్రోగ్రామ్ గా ఉంటుంది. టైం బౌండ్ తో పాటు ఈక్వల్లీ యూర్ గివెన్ ఇంపార్టెన్స్ అండ్ పీపుల్ వెయిట్ ఎప్పుడు వస్తారు సార్, ఎప్పుడు వస్తారు, జేసీ గారు ఎప్పుడు వస్తారు, డైరెక్టర్ గారు ఎప్పుడు వస్తారు, పీపుల్ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ యూ. ట్రూ. కానీ ఇక్కడ అది కాదు కదా. దీని డైనమిక్స్ వేరమ్మా. అంటే ఇప్పుడు వెన్ యు ఆర్ ఇన్ రోమ్, సో యు హావ్ యాక్సెప్టెడ్ దట్, యు ఎవాల్వ్డ్ యాక్సెప్టింగ్ ఇట్. మీరు ఇవాల్వింగ్ అన్నమాట నాకు నచ్చిందని చెప్పాను కదా. ఐ హావ్ స్లోలీ ఇవాల్వ్డ్ ఇంటూ ఎన్ ఆర్టిస్ట్, ఫర్గెటింగ్ అబౌట్ మై ఫ్లాష్ బ్యాక్ అండ్ ఆల్ దట్. నేను 4 ఇంటర్వ్యూకి వెళ్ళాను. నాట్ ఈజీ సార్, నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఇప్పుడు కొత్త ఎవరిని యంగ్స్టర్స్ కదా చెప్తాను, ఒక చోట జీవితం ఆగిపోకూడదు. ఒక చోట జీవితం మనం ఏమిటి చిన్న కష్టాలకి. ఇప్పుడు నేనున్నాను, మొన్న కూడా ఇంటర్వ్యూ చెప్పాను, ఐ వాజ్ ఎ బండిల్ ఆఫ్ ఫెయిల్యూర్స్. అంటే గుండెలు అవిసిపోయేలా ఆడవలసిన ఫెయిల్యూర్స్ ఉన్నాయి నాకు. షేర్ చేసుకోవచ్చు. 22 సంవత్సరాలు 10 నెలలు తెలుగు మీడియం, అమలాపురం, UPSC ఇంటర్వ్యూ గాన్ పోయింది, సెకండ్ ఇంటర్వ్యూ గాన్ పోయింది, థర్డ్ ఇంటర్వ్యూ గాన్ పోయింది, 3 ఇంటర్వ్యూలు పోతే భయం వేసి జీవితం ఏమైపోతుందో అర్థం కాక ఐఎమ్ జస్ట్ బిలాంగ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఐఎమ్ నాట్ రిచ్. సో మై ఫాదర్ కుడెంట్ సపోర్ట్ మీ ఎనీ మోర్. సో ఇంకా 4 అటెంప్ట్లే ఉంటాయి, ఇప్పుడు 6 చేశారు. 4 అటెంప్ట్ ఇచ్చే ముందు ఆగి ఒక గ్రూప్ అని రాశాను, అది ఇంటర్వ్యూ వస్తే ఆ ఇంటర్వ్యూ కూడా పోయింది. ఏం కావాలి నేను ఇంకా? 5వ మళ్ళీ సివిల్ సర్వీస్ రాస్తే 5వ అంటే 5వ ఎగ్జామ్, 3 ఇంటర్వ్యూలు సివిల్ సర్వీసెస్, ఒక గ్రూప్ 1, మళ్ళీ 5th అటెంప్ట్ సివిల్ సర్వీస్, మళ్ళీ ఇంటర్వ్యూ వచ్చింది, పోయింది. బతకాలా చావాలా? ఐ వాజ్ జస్ట్ 25. దెన్ ఐ గాట్ ఇన్ టు గ్రూప్ 1 అగైన్, నాకు DSP వచ్చింది.